ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్టార్ సింగర్ కల్పన సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ పై కల్పన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. నేషనల్ అవార్డు పొందిన ఓ యాక్టర్ ని బెడ్రూమ్ లోకి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడింది. బన్నీకి చెడ్డ పేరు తెచ్చేలా కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని విమర్శించింది. ఉద్దేశపూర్వకంగా ఘటనకు పాల్పడినప్పుడు ఆయనపై ఇన్ని సెక్షన్లు ఏంటి అని ప్రశ్నించింది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఎవరైనా వెళ్లి కొట్టారా లేదా ఏదైనా ఆయుధం వాడారా? అసలు ఈ కఠిన సెక్షన్లు బన్నీపై ఏంటి అని ఆమె నిలదీసింది. ప్రస్తుతం కల్పన చేసిన కామెంట్స్ నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తున్నాయి. నేషనల్ ప్రైడ్, మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయనంటే. అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా, లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా, ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి ఒకరిని పట్టుకోవడం, ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ ఎ వే ఈస్ డెఫినెట్లీ థింగ్ దట్ కెన్ నాట్ బీ అడ్మిటెడ్. ఇది న్యాయం కాదు. అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై ఐ హ్యావ్ కాల్డ్ ద ప్రెస్ ఇస్ I feel definitely there is a very strong conspiracy. అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలోచన, కుట్ర అంటారు, లేకపోతే గూఢాలోచన is also another word కదా. The exact English word is conspiracy, which is definitely being planned before to bring such a bad name for Mr. Allu Arjun sir. This is what I wanted to put forth here. ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది it is 100% an accident. ఇలా చాలా చోట్ల జరిగింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఎవర్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ హిస్టరీ. ఎక్కువ జనాలు ఉండే ఒక చోట ఒక గుడిలో ఒక కుంభమేళా కానీ, ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర కానీ జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి. అది మన అందరికీ తెలుసు. అలా ఉండేటప్పుడు సెక్షన్ 105, సెక్షన్ 118(1) ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో ఎలా అప్లికేబుల్ అండి? ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్సిడెంట్ అంటే దెన్ వై ఈస్ దిస్ కేస్? దెన్ వై ఈస్ దిస్ ఎఫ్ఐఆర్ బీయింగ్ ఫైల్డ్? మై క్వశ్చన్ ఆర్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇస్ సంథింగ్ ప్రీ-ప్లాన్డ్ ఫర్ విచ్ an actor like Allu Arjun garu is being targeted. I have to call it as an injustice, political injustice. He has fallen as a prey for political injustice. How can the state government make such a move? Our Honorable Chief Minister Revanth Reddy sir has also stated that a person like Allu Arjun, he is just a cinema person. వీళ్ళు సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో దానికోసం డబ్బు కోసం ఇలాంటి విషయాలు కండక్ట్ చేయడం, ఇలాంటి థియేటర్కి వెళ్ళడం. వై an FIR for this? వై హీ హ్యాస్ టు బి అరెస్టెడ్ యాజ్ ఇఫ్ ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆయన బెడ్రూమ్కి వెళ్ళి ఒక క్రిమినల్ పర్సన్ లాగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఏం అవసరం ఇక్కడ? హీ ఈజ్ నాట్ అ పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సొసైటీ. Anybody can spot out Allu Arjun garu. He does not have to disguise himself and go anywhere. So ala unnappudu this is definitely a conspiracy is being involved. అవును ఉంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వై దిట్ ఈస్ నాట్ బీయింగ్ బ్లేమ్డ్? మన సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట, ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్, వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. ద సేమ్ సీఎం సార్ హూ ఇస్ సేయింగ్ దట్ ఎస్ వాట్స్ రాంగ్ ఇన్ ది యాక్షన్ టేకన్ అగేన్స్ట్ అల్లు అర్జున్ అని చెప్పేవారు మన సీఎం గారు. ఆయన సందర్భంలో, ఆయన ఇలాంటి సందర్భంలో దెన్ what do you mean to say? We have to take action on our CM or the other పెద్దవాళ్ళ మీద మనం తీసుకోవచ్చా? Sir, we definitely feel sorry. I have a doubt. It is not naturally ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా కూడా నాకు అనిపించట్లేదు. Somebody would have done something to that lady అని అనిపిస్తుంది. Our honorable CM, our తెలంగాణ CM రేవంత్ రెడ్డి సార్ has mentioned సినిమా వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, పుష్ప రైస్ దట్ ఈస్ పార్ట్ 2, రఫ్లీ అట్లీస్ట్ ఇట్ హ్యాస్ కలెక్టెడ్ ఆల్మోస్ట్ 1000 crores. 18% GST ఇస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్తుంది సార్? మన స్టేట్ గవర్నమెంట్ కదా వెళ్తుంది. ఎవరికి పే చేస్తున్నాం?
Is not a person like Allu Arjun a star? Is he not contributing anything to the government? Tell me, is he not contributing anything to the government? పుష్ప అని ఒక ఇది అల్లు అర్జున్ గారు ఆ పుష్ప ఎంటైర్ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ సబ్ట్రాక్ట్ అల్లు అర్జున్ గారు, డూ యూ థింక్ పుష్ప విల్ హ్యావ్ ఎనీ వెయిటేజ్? ఎవరి పేరు మీద ఆ ఫిల్మ్ ఆ బ్రాండ్ అట్లా డెవలప్ అయింది సార్ చెప్పండి? ఇది గవర్నమెంట్కి కదా ఈ 18% జిఎస్టీ వెళ్ళిపోతుంది. డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? 15 days రిమాండ్లో ఎందుకు సార్? ఆ 15 days ఏం అడగబోతున్నారు? when that particular person is not directly involved, what they are going to ask, sir? జడ్జిమెంట్ ఇంకా రాలేదు కదా. he has come out in bail. 4 weeks interim bail కదా ఇచ్చారు. No, I'm saying if you have to, sir, this is treated under cognizable offense, where a police has got the right to arrest the person without any warranty. That is what has happened now. In what way? Why should police go into his bedroom and did not even allow him to have his breakfast? ఎందుకు సార్ ఏదో ఒక క్రిమినల్ పని చేసినట్టుగా ఆయన్ని బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేయడం ఎందుకు సార్? ఒక్కవేళ గనక రేపు ఏదైనా పాలిటిక్స్కి వచ్చేస్తారో, లేకపోతే రేపు ఏదైనా ఇష్యూ అంటే మనకి టఫ్ ఇవ్వడానికి ఒక్కవేళ వచ్చేస్తారు, ఆ స్థాయికి ఎదుగుతున్నారనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులారిటీ అండ్ పవర్. ఆ భయం వల్ల కూడా ఏదైనా జస్ట్ టు బ్రింగ్ అ బ్యాడ్ నేమ్, ఏదో ఒక మరక పెట్టడానికి ఇది చేయడానికి కూడా చేసి ఉండొచ్చు ఇలాంటి విషయంలో. అండ్ దిస్ ఇస్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ దట్ దెర్ ఇస్ డెఫినెట్లీ 100% కాన్స్పిరసీ ఇన్ దిస్. సమ్ బిగ్ ఇష్యూస్ హెస్ బీన్ ఇన్వాల్వ్డ్ అనేది నా థాట్. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ దట్, సార్.